కొన్ని జర్నీస్ ప్లాన్ చేసి వెళ్తాం, కొన్ని మాత్రం హార్ట్తో వెళ్తాం. ఈ జర్నీ అలాంటి ఒక స్పెషల్ ట్రిప్, మన షిరిడీ ట్రిప్. రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యే టైంలో ఆ హజిల్, ఆ సౌండ్స్, ఆ రష్ అన్నీ కలిసి ఒక ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేస్తాయి. ట్రైన్ వస్తుంది అని అనౌన్స్మెంట్ వినగానే కిడ్స్ ఫేసెస్లో ఆ హ్యాపీనెస్ చూడాలి అంటే చాలా క్యూట్గా ఉంటుంది. ట్రైన్లో ఎక్కడమంటే జర్నీ స్టార్ట్ అయింది అనే ఫీలింగ్ ఆటోమేటిక్గా వస్తుంది. ట్రైన్ మూవ్ అవ్వగానే బయట సీన్స్ స్లోగా మారడం స్టార్ట్ అవుతాయి. బిల్డింగ్స్ నుంచి ఫీల్డ్స్ వరకు, సిటీ నుంచి నేచర్ వరకు చూస్తూ ఉంటే టైం ఎలా పోతుందో తెలియదు. విండో దగ్గర కూర్చొని ఆ బ్రీజ్ ఫీల్ చేస్తూ స్నాక్స్ తినడం, ఫ్యామిలీతో చిన్న చిన్న కాన్వర్జేషన్స్, అవి అన్నీ కలిసి జర్నీని మెమరబుల్గా చేస్తాయి. ట్రావెల్లో ఫుడ్కి స్పెషల్ ప్లేస్ ఉంటుంది కదా. సింపుల్ స్నాక్స్ అయినా ఆ మూమెంట్లో చాలా టేస్టీగా అనిపిస్తాయి. కిడ్స్కి ట్రైన్లో ఫ్రీడమ్ ఉంటుంది, కొంచెం ప్లే, ఎంజాయ్మెంట్. ఆ హ్యాపీనెస్ చూస్తే మనకి ఇంకా హ్యాపీనెస్ వస్తుంది. కొంచెం టైం తర్వాత ఫైనల్లీ షిరిడి రీచ్ అయ్యాం. స్టేషన్ నుండి బయటికి వచ్చినప్పుడు ఆ ప్లేస్లో ఒక కామ్నెస్ ఉంటుంది. ఆటోలో హోటల్కి వెళ్తుంటే ఫస్ట్ టైం షిరిడి స్ట్రీట్స్ చూస్తూ ఫైనల్లీ ఇక్కడికి వచ్చాం అనే ఫీలింగ్ వస్తుంది. హోటల్కి రీచ్ అయ్యి రూమ్లో సెటిల్ అయ్యాక కొంచెం రెస్ట్ తీసుకొని రెడీ అయ్యి సాయిబాబా దర్శనానికి వెళ్ళాం. షిరిడీలో టెంపుల్ దగ్గరికి రీచ్ అయ్యాక ఆ క్రౌడ్లో కూడా ఒక సైలెన్స్ ఉంటుంది. అందరూ ఒక డివోషన్తో వచ్చినట్టు అనిపిస్తుంది. సాయిబాబా దర్శన్ మూమెంట్, అది మాత్రం వర్డ్స్లో చెప్పలేం. కొన్ని సెకండ్స్ మాత్రమే ఉంటుంది, కానీ ఆ ఫీలింగ్ చాలా డీప్గా ఉంటుంది. మనం ఏమీ కోరుకోకపోయినా ఒక పీస్ మాత్రం తీసుకొని వస్తాం. నెక్స్ట్ మన జర్నీ శని సింగ్నాపూర్కి కంటిన్యూ అయింది. రోడ్ జర్నీలో చిన్న బ్రేక్స్ తీసుకుని షుగర్ కేన్ జ్యూస్ తాగడం, ఆ ఫ్రెష్నెస్ చాలా బాగుంటుంది. కిడ్స్ ఆ టైంలో ఇంకా యాక్టివ్గా ఉంటారు, ఆడుకుంటూ నవ్వుకుంటూ. ఆ స్మాల్ మూమెంట్స్ చాలా ప్రీషియస్.
శని సింగనాపూర్కి రీచ్ అయ్యాక అక్కడ అట్మాస్ఫియర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒక సింప్లిసిటీ, ఒక డివోషన్ రెండూ కలిసి ఉంటాయి. శనిదేవుని దర్శనం తీసుకొని హారతి టైంలో ఆ స్పిరిచువల్ ఎనర్జీ చాలా స్ట్రాంగ్గా ఫీల్ అవుతుంది. అక్కడ చిన్న షాపింగ్ స్ట్రీట్ ఉంటుంది. సింపుల్గా ఉన్న షాప్స్, కానీ ఆ లోకల్ వైబ్ చాలా బాగుంటుంది. చిన్న చిన్న థింగ్స్ కొనడం, ఆ ప్లేస్ మెమరీగా తీసుకోవడం, అది కూడా జర్నీలో ఒక పార్ట్. మళ్ళీ షిరిడీకి రిటర్న్ అయ్యాక ఆ డే ఫుల్గా ట్రావెల్ చేసి టైర్డ్ అయినా హార్ట్ మాత్రం ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ డే షిరిడీ స్ట్రీట్స్లో స్లోగా వాక్ చేస్తూ చుట్టుపక్కల టెంపుల్స్ని కవర్ చేస్తూ హనుమాన్ టెంపుల్, ద్వారకామాయి, చావడి, గార్డెన్, ఇలా ప్లేసెస్ అన్నీ తిరుగుతూ అక్కడ లైఫ్ ఎలా నడుస్తుందో చూస్తూ మ్యూజియంకి వెళ్ళి సాయిబాబా కథలు వింటూ అక్కడ నచ్చినవి కొన్ని కొనుక్కొని ఆ కామ్ మూమెంట్స్ని ఎంజాయ్ చేసాం. ఎక్కడా హర్రీ లేదు, ప్రెజర్ లేదు, జస్ట్ పీస్ఫుల్గా ఉండడం. ఈ జర్నీలో స్పెషల్ ఏంటి అంటే ప్లేసెస్ కాదు, మనం కలిసి స్పెండ్ చేసిన టైం. ట్రైన్లో నవ్వులు, రోడ్లో బ్రేక్స్, టెంపుల్లో సైలెన్స్, అన్నీ కలిసి ఒక బ్యూటిఫుల్ మెమరీ అయిపోయాయి. కొన్ని ట్రిప్స్ ఫొటోస్లో ఉంటాయి, కొన్ని వీడియోస్లో ఉంటాయి, కానీ కొన్ని మాత్రం మన హార్ట్కి పర్మనెంట్గా ఉంటాయి. ఈ షిరిడీ జర్నీ అలాంటి ఒక మెమరీ. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.